నమస్తే కోసం మరి ఆ దరిద్రుడు ఎవడో కన్నప్ప సినిమానే దొరికిందంట ఆ దరిద్రుడికి. వాడు ఎవడో హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్ళిపోయాడంటగా. ఇది విపరీతంగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదో కేసు కూడా పెట్టారు. ఎవడో ఒక ఆఫీసులో పనిచేసే బాయ్ హార్డ్ తీసుకుని ఎత్తుకెళ్ళిపోయాడంట. నాకు తెలిసి ఒకటైతే నాకు క్లారిటీ. నాకు తెలిసి ఆ కుర్రోడికి ఏదైనా సాలరీస్ ఇవ్వకో లేకపోతే అతను ఇబ్బంది పెట్టు ఏదైనా చేశారా? అందుకని హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్ళిపోయాడా? అంటే ఏదో నాకు తెలిసి ఆ పని చేసేటంటే ఇది పెద్దోళ్ళతో పెట్టుకునే వ్యవహారం, ఇది కానీ చాలా పెద్ద దూరం వెళ్తుంది అంటే నాకు తెలిసి ఆ కుర్రోడు చాలా సఫర్ అయి ఉండాలి నాకు తెలిసినంత వరకు. దొంగ అయితే అప్పుడు ఎప్పటి నుంచో పని చేస్తున్నాడో అప్పుడే పని చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ ఇంతకు ముందు ఒక హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు? మహా అంటే ఎంత వస్తుంది దాంట్లో? ఒక అయితే బ్లాక్ మెయిల్ చేయాలంటే హార్డ్ డిస్క్ కావాలి కానీ హార్డ్ డిస్క్ నార్మల్ గా అమ్మేస్తే ఎంత వస్తుంది? మహా అయితే ఒక 20,000 వస్తాయి, ఒక 25,000 వస్తాయి. అంతే కదా హార్డ్ డిస్క్ వచ్చేది, ఎంత వస్తాయి? మరి అట్లాంటి హార్డ్ డిస్క్ తీసుకు లోపల ఉన్న కంటెంట్ కోట్ల రూపాయలు ఉండొచ్చు కానీ అది వాడికి అనవసరం. అంతవరకే అంటే వాడికి ఏదో శాలరీ ఇవ్వట్లేదా? లేకపోతే ఏదైనా వివాదం జరిగిందా? అతను ఏమన్నా అన్నారా? లేకపోతే అతను వర్షం తీసుకుంటే కానీ విషయం బయటికి రాదు. వాస్తవంగా అయితే నాకు తెలిసి పెద్దవాళ్ళతో ఉండేటువంటి వ్యవహారాన్ని ఒక్కసారి ఆడి తీసుకొని ఇది వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంది, నన్ను ఏం చేస్తారనేటువంటి భయం కూడా లేకుండా మొండి ధైర్యంతో తీసుకొని వెళ్ళాడనంటే నాకు తెలిసి ఏదైనా జరిగి ఉంటదేమో అనేది నా అనుమానం. లేదు నిజంగా పైత్యంతోనే తీసుకెళ్లిపోయేది అనేది అమ్ముకుంటే 4 డబ్బులు వస్తాయని ఓన్లీ ఆ పర్పస్ మీదే తీసుకుంటే మాత్రం వాటింత దరిద్రుడు ఇంకోటి లేడు కంపల్సరీ. చివరికి ఆ సినిమానే దొరికిందా, కన్నప్పే దొరికింది, అది కన్నప్ప సినిమానే దొరికింది, ఇంకేం దొరకలేదా అనేటువంటి విధంగా కామెంట్స్ వినపడుతున్నాయి. మరేమైతే చూద్దాం.